స్నేహితులందరికీ శుభోదయం. చారు ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. అందరూ బాగుండాలి మనసారా దేవుని కోరుకుంటూ, మన అమ్మగారి ఊర్లో రథాలం పండగ అయిందన్నాను కదండీ! కొన్ని షార్ట్స్ పెట్టాను చూశారు. దాని కంటిన్యూస్ అండి. ఇది ఫైనల్ వీడియో అండి ఈ పండగకి. అది చూస్తున్నారా? ఆ రథాన్ని చుట్టూ ఇలా చక్రంలా తిప్పారు చూశారు కదా! అదేంటంటే శతకం పట్టు అంటారండి. అక్కడే ఆ రథాన్ని తయారు చేసి అక్కడే స్టార్ట్ అవుతదండి. స్టార్ట్ అయితే ఆ రథం మీద కూర్చున్న ఆయన కింద కొంతమంది ఇక చూస్తున్నారు ఈటులతో ఇలా అదిలిస్తుంటారు. అక్కడ ఏమంటే నెగిటివ్‌గా ఏం ఫామ్ అవ్వకుండా చేస్తారట అక్కడ చెప్పారు పెద్దలు. అలాగే ముందున కొంతమంది తాడు కట్టి ఉంది చూడండి. కొంతమంది ముందు తాడు లాగుతారు. కొంతమంది వెనక తాడు ఒకటి ఉందండి. ఈ తాటి చెడి సిరిమానకి కట్టింది. ఎందుకంటే ఈ రకంగా చేశారు. ఆయనకి అక్కడ లైన్‌లో వెళ్తున్నప్పుడు కరెంటు తీగలు, కరెంటు వైర్లు అయి ఉంటాయి కదండీ! అవి కొమ్మలు చెట్లే ఉంటాయి అవి తగలకుండా. ఇంకోటేంటంటే పైకి వెళ్ళటానికి వెనక వాళ్ళు డౌన్ చేస్తారు. అలాగే కిందకి డౌన్ అవ్వాలంటే ఆయన సిరిమాన్‌తో కూర్చున్నాయన ముందు వాళ్ళు కొంచెం కిందకి లాగుతారు. వాళ్ళిద్దరూ సంబరంతో ఉన్న సైమల్టేనియస్‌గా చూసుకోవాలండి. సర్కిల్ చూసుకోవాలి, పైన వైర్లు చూసుకోవాలి, పైన కొమ్మలు ఉన్నవి చూసుకోవాలి. చాలా కేర్‌ఫుల్‌గా అక్కడ గైడ్‌లైన్స్‌తో ఉండాలండి వాళ్ళంతా. చాలా ఏమంటారు ఆ గోలలో, ఆ సంబరంలో, ఆ జనాల మధ్యలో ఒక వెహికల్ డ్రైవింగ్‌కి ఎంత ఇంపార్టెంటో డ్రైవరు, ఆ తాళ్ళు పట్టుకున్నోళ్ళు అంత ఇంపార్టెంట్ అండి. ఆ సిరిమాను పట్టుకున్న ముందు వాళ్ళు గానీ, వెనక వాళ్ళు గానీ, తాళ్ళు పట్టుకున్నోళ్ళు. అలాగే ఆ సిరిమాను పైన కూర్చున్న ఆయన మాత్రం చాలా గ్రేట్ అండి. ఆయన మరి ఉపవాసాలతో నది ఉండి, అమ్మవారి దీక్షలో ఉండి ఆ పైన కూర్చోగలుగుతారు. అరటిపళ్ళు విసురుతుంటారండి. ఆ ప్రసాదం కోసం జనాలు చాలామంది కాసుకొని కూర్చుంటారు. ఎవరికో గాని అందదండి. కొన్ని కింద పడిపోతుంటాయి. ఆయన ఇసిరేస్తూ ఉంటారు. అది క్యాచ్ పట్టుకోవాలి. అది ప్రసాదంగా తింటే చాలా అదృష్టం అండి. దొరకదండి తొందరగా. చూస్తున్న పైన గ్రీనిష్ చెట్లండి. ఆ చెట్లు, ఆ కరెంటు తీగలు అది చూసుకుంటూ ఆ తాళ్ళు, ఆ రథాన్ని ఆ తాళ్ళు కరెంటు తీగలకు కానీ, ఆ చెట్లకు కానీ తగలకుండా అది చేస్తూ ఉంటారండి. ఇక్కడ పెట్టిన వీడియోస్ ఏంటంటే, ఫస్ట్ వీడియో సర్కిల్ తిరిగింది కదా! అది మా ఫ్రెండ్ పంపించారండి నాకు. తను వాళ్ళ బ్రదర్ ఎవరో తీసినట్టుంది. అంత పైనుంచి లేడీస్ తీయలేం కదా! నెక్స్ట్‌వి ఏమేమో మా బాబు తీసాడండి. ఆ మధ్యలోకెళ్ళి నేను తీయలేకపోయాను. మధ్యలో అంటే డివైడర్స్ ఉంటాయి కదా రోడ్డున, అక్కడ పైకి ఎక్కలేం కదండీ! బాబు తీసాడు. ఫస్ట్ వీడియో మాత్రం మా ఫ్రెండ్ అండి. తను పంపించింది. వీడియోలో పెట్టి అందరూ చూస్తారు, తెలుసుకుంటారని. ఇగండి తాడుకి డౌన్ చేస్తారు. ముందు తాడు పట్టుకున్నోళ్ళు ముందు డౌన్ చేస్తారు. ఏంటంటే ఇక్కడ వైర్లు గానీ, చెట్లు రోడ్డు ఇరువైపులున్న చెట్లుకి గానీ తగలకుండా, అలాగే ఆయన కొంచెం మరీ ఎక్కువ హైట్‌లో ఉన్న కొంచెం ఆక్సిజన్ కూడా ఇబ్బంది కదండీ! ఆ రకంగా ఈయన అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటారండి. ఆ థ్రెడ్స్‌తో ముందున్న రోప్ ఒకటి ఉంది. వెనక రోప్స్ ఉన్నాయి. అక్కడున్న జెంట్స్ అలాగా చేస్తూ ఉంటారు. ఈ రథం అలా కదులుతూ ఉంటది నెమ్మదిగా. ఫాస్ట్‌గా వెళ్ళడం అవ్వదండి. ఈ జనాలతో చాలా మనుషులు లాగుతారండి. మన జగన్నాథ స్వామి రథయాత్ర ఎలాగో అలాగేనండి. ఓకే అండి. చూసి మీరు కూడా అమ్మవారికి దండం పెట్టుకొని అమ్మవారి ఆశీస్సులు పొందండి. మళ్ళీ 7 ఇయర్స్ అవుతుందండి ఈ అమ్మవారి పండుగ వస్తే. అంటే ప్రతి సంవత్సరం ఒక్కొక్క అమ్మవారి పండుగ అవుతుంది ఊర్లో. ఈసారి అమ్మవారిది. ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్.